కుర్చీలాటతో కడప ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేందుకు చూస్తున్న మేయర్ సురేష్ బాబుకు కూటమి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కడప నగరపాలక సంస్థ పాలకవర్గంలో మెజారిటీ ఉందనే అహంభావంతో ఇష్టారాజ్యంగా కుటుంబ సభ్యుల పేరుతో గుత్తేదారు పనులు చేశారనే ఆరోపణలను కడప మేయర్ సురేష్ బాబు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై విజిలెన్స్ విచారణ ఆరంభమైంది. కమిషనర్ సైతం మేయర్ను వివరణ కోరుతూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. కడప నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 49 డివిజన్లను వైసీపీ దక్కించుకోవడంతో మేయర్ పీఠాన్ని అధిరోహించిన వైసీపీ నేత సురేష్ బాబు మెజారిటీ పాలకవర్గం ఉందనే ఉద్దేశంతో నిబంధనలు తోసిరాచని కడప నగరంలో గుత్తేదారు పనులు కుటుంబ సభ్యులతో చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ పాలనలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం సమావేశంలో అడిగే ధైర్యం కూడా కార్పొరేటర్లు చేయటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేయర్కు తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే 2 సమావేశాల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేసి అవమానించిన మేయర్ సురేష్ బాబును ఎమ్మెల్యే ధైర్యంగా ఎదుర్కొన్నారు. తాజాగా మేయర్ ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి ఆరోపణలను ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బహిరంగంగా ఎండగట్టారు. ఇంతటితో ఆగకుండా విజిలెన్స్ విచారణ చేయించాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫలితంగానే ప్రభుత్వం ఆదేశాల మేరకు కడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ శ్రీనివాసరావు విచారణ ప్రారంభించారు. మేయర్ హయాంలో కడప నగరంలోని పక్కీరుపల్లిలో 10 లక్షల రూపాయలతో సీసీ రహదారి నిర్మాణం, సంజన్న కూడలి నుంచి వర్కాస్ కాంపౌండ్ వరకు కాల్వకు 10 లక్షలతో రివిట్మెంట్, సీసీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. శ్రీనగర్ కాలనీలో 3.6 లక్షలతో సిమెంట్ రహదారి నిర్మాణం, ఇదే కాలనీలో 3.95 లక్షలతో మరో సిమెంట్ రోడ్ వేశారు. ఈ 4 పనులను కడప నగరపాలక సంస్థ మేయర్ సురేష్ బాబు కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. వీటికి సంబంధించిన పరిపాలనా అనుమతుల పత్రాలు, టెండర్ డాక్యుమెంట్లు, అగ్రిమెంట్ పత్రాలు, మెజర్మెంట్ రికార్డులు, గుత్తేదారుల వివరాలు, పనులను పర్యవేక్షించిన ఇంజనీరింగ్ అధికారుల వివరాలు ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 7న కమిషనర్ మనోజ్ రెడ్డికి లేఖ రాశారు. ఈ వివరాలను కడప నగరపాలక సంస్థ అధికారులు నిఘా విభాగానికి అందజేశారు. వివరాలన్నింటినీ క్రోడీకరించిన అనంతరం నిఘా విభాగం అధికారులు ఈ నెల 13న మరోసారి కమిషనర్కు లేఖ రాశారు. మేయర్ కుటుంబ సభ్యుల వివరాలు, మేయర్కు మిగిలి ఉన్న పదవీకాలం, మేయర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నగరపాలక సంస్థకు సంబంధించిన సివిల్ కాంట్రాక్టులు చేయవచ్చా, మేయర్ కుటుంబీకులు నిబంధనల ప్రకారం పనులు చేయరాదని కమిషనర్ మేయర్ దృష్టికి ఎప్పుడైనా తీసుకువచ్చారా, మేయర్ దృష్టికి తీసుకువచ్చి ఉంటే ఆయన దీనిపై ఎలాంటి సమాధానం ఇచ్చారు, వర్ధిని కన్స్ట్రక్షన్ కు ప్రస్తుత పాలకవర్గంలో పనులు ఇచ్చారా తదితర వివరాలివ్వాలని లేఖలో కోరారు. విజిలెన్స్ అధికారుల నుంచి లేఖ అందగానే కమిషనర్ మనోజ్ రెడ్డి ఈ నెల 17న కడప మేయర్ సురేష్ బాబుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం విచారణ చేపట్టగా వర్ధిని కన్స్ట్రక్షన్స్ గుత్తేదారులు మేయర్ కుటుంబ సభ్యులని గుర్తించారు. ఈ సంస్థ మేనేజింగ్ భాగస్వాములైన కొత్తమద్ది అమరేష్ మేయర్ కుమారుడు కాగా, కొత్తమద్ది జయశ్రీ మేయర్ భార్య. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మేయర్ నేరుగా కాని, కుటుంబ సభ్యుల ద్వారా గాని కార్పొరేషన్ కాంట్రాక్టులు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఆ ప్రజాప్రతినిధులు వారి పదవులకు అనర్హులవుతారని సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా కమిషనర్ మనోజ్ రెడ్డి వివరణ కోరుతూ మేయర్కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 2 నెలల నుంచి కడప మేయర్ సురేష్ బాబుకు కమిషనర్ మనోజ్ రెడ్డికి మధ్య అంతరం పెరిగింది. కమిషనర్ మనోజ్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచనలతో పనిచేస్తున్నారనేది వైసీపీ పాలకవర్గం ఆరోపణ. ఇలాంటి పరిస్థితుల్లో మేయర్ను వివరణ కోరుతూ కమిషనర్ లేఖ రాయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కమిషనర్ లేఖకు మేయర్ నుంచి ఇంకా సమాధానం రాలేదని తెలిసింది. మేయర్ సమాధానం ఇస్తే ఆ వివరాలతో కూడిన నివేదికను విజిలెన్స్ అధికారులకు కమిషనర్ అందజేయనున్నారు. తదుపరి విజిలెన్స్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన తర్వాత మేయర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ అంశాలపై అటు కమిషనర్ మనోజ్ రెడ్డి, విజిలెన్స్ ఏఎస్పీ శ్రీనివాసరావు విచారణ సమయంలో మీడియా ముందు మాట్లాడకూడదని దాటవేశారు.